నువ్వు చెప్పింది నిజమే, ఈ గడ్డి నిజంగానే నీలం రంగులో ఉంది అంటూ సింహం కూడా సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం విన్న పులి ఆశ్చర్యపోయి, ఏంటి గడ్డి నీలం రంగులో ఉందా అంటూ సింహానికి ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా అలాగే చూస్తుండిపోయింది. ఈ సింహం చెప్పిన సమాధానానికి గాడిద రెచ్చిపోతూ, చూసావా పులి, ఉదయం నుంచి నువ్వు నాతో వాదిస్తూ ఉన్నావు, ఈ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది అని. ఇప్పుడైనా రాజుగారు చెప్పింది విన్నావుగా, ఈ గడ్డి నీలం రంగులో ఉంది అని చెప్తూ, అలాగే రాజా, నాతో ఉదయం నుంచి వాదించిన ఈ పులికి మీరే సరైన శిక్ష విధించాలి అని చెప్పి సింహాన్ని వేడుకుంది గాడిద. వెంటనే రాజుగారైన సింహం పులికి 5 సంవత్సరాలు అడవిలో ఉన్న ఏ జంతువుతో కూడా వాదించకూడదు అంటూ శిక్షణ విధించింది. ఆ శిక్షణ విన్న వెంటనే గాడిద ఆనందంతో గెంతుతూ సంతోషంతో పరిగెడుతూ, ఈ గడ్డి నీలం రంగులో ఉంది, ఈ గడ్డి నీలం రంగులో ఉంది అంటూ గెంతుతూ వెళ్ళిపోయింది.